వాక్యము కింద మాత్రమే నడుద్దాం. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, నువ్వు అన్ని సమయాల్లో పైకెత్తవలసిన దేవుని ఒక వాక్యం, అన్ని సమయాల్లో నువ్వు పైన కలిగి ఉండవలసిన నామము యేసుక్రీస్తు నామము. నువ్వు అన్ని సమయాల్లో నువ్వు ఒక రక్తపు గుర్తును కలిగి ఉండాలి. ఏంటి రక్తపు గుర్తు? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తపు గుర్తు నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఆ రక్తపు గుర్తు కన్నా ఎక్కువ కాదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఏ దేవుడు సేవకుడు కూడా దేవుడు కాదు. దేవుడు సేవకుడు, సేవకుడు దేవుడు కాదు. కాబట్టి ఇక్కడ ఎవరంటే సేవకుడు అతిశయపడకూడదు. నేను అలాగే అంటే చూడండి, స్వస్థత పొందుకున్నప్పుడు మనం పాస్టర్ గారు ప్రార్థన చేశారు, పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు చేశారు, పాస్టర్ గారు ముట్టుకున్నారు, పాస్టర్ గారు తాకారు. అతిశయపడద్దు. ఎవరు చేసింది? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రహస్యం చెప్పాలి, నువ్వు స్వస్థత పొందుకోవాలంటే దేవుడు నిన్ను ముందుగా చూస్తుండాలి. సేవకుడు చూశాడు లేదో నాకు తెలియదు, ఎందుకంటే చాలాసార్లు ఫోన్లలో ప్రార్థన చేస్తాం, ఆ వ్యక్తిని మనం చూడలా, కానీ ఆ వ్యక్తి స్వస్థత పొందుకుంటున్నాడు. నేను చూడలేదు, కానీ చూసేవాడు ఒకడున్నాడు. నీ దృష్టి ఆయన మీద ఉంటే ఆయన ఆ కార్యం చేయగల దేవుడై ఉన్నాడు. కాబట్టి నీవు అతిశయపడటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే, నువ్వు విశ్వాసమా, నీ లోపల విశ్వాసం ఉంటే అతిశయం ఉండదు. ఆమేన్. ఎందుకంటే అతిశయాన్ని అపోస్తలుడైన పౌలు ఇక్కడ పులిసిన పిండితో పోలుస్తున్నాడు. కొద్దిగా అతిశయం మనకి అన్నిట్లో ఉండదండి, ఏదో ఒక దాంట్లో ఉంటుంది. అన్నిట్లో చాలా బాగుంటాయి. వీళ్ళు ఎంత మంచోళ్ళు, ఎంత మంచోళ్ళు, ఎంత మంచోళ్ళు అంతా అంటే ఎక్కడో ఒక చోట ఒకటి ఉంటుంది. కాబట్టి మనం కొద్ది మంది గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారంటే అంత మంచోళ్ళే, కానీ ఎప్పుడైతే మన గురించి కానీ అని లాస్ట్లో అన్నారో ఇక నువ్వు ఖాళీయే. ఏంటి అర్థమో? ఖాళీయే. ఎందుకని కానీ అన్నారంటే నీ దగ్గర ఏదో ఉన్నది. ఒక భూమి మీద ఉన్న మనిషి నీలో ఉన్న లోపం చూడగలిగితే మరి దేవుడు వినపడలేదండి. ఏదోడు గట్టిగా చెప్పేయాలి, అంటం అనిపించుకోడు, గట్టిగా ఉండాలి మనం. దేవుడు చూడలేడా? నీ హృదయాంతరంగం ఎరిగి నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడు నేను కాదా అంటే, నీ హృదయం లోపలికి తొంగి చూసి చెప్పగలిగిన దేవుడు నీ తల్లో ఉన్న ఆలోచన చెప్పలేడా? నీ కళల్లో ఉన్నదాన్ని చెప్పలేడా? నీ మాటలు ఉన్నదాన్ని చెప్పలేడా? నీ జీవితంలో ఉన్నదాన్ని చెప్పలేడా? నిశ్చయంగా చెప్పగలడు. కాబట్టి ఆయన నుంచి ఏమి దాయలేవు. కాబట్టి దాయాల్సిన అవసరం కూడా నీకు లేదు. అది లోపల లేకపోతే మేలు కదా. పౌలు గారు అంటున్నాడు, అతిశయమే లేకపోతే ఇక నువ్వేం దాయాలి ఆయన దగ్గర? ప్రభా, నా దగ్గర దాయడానికి ఏమీ లేదు, నా మటుకైతే చావైతే, ఎందుకని అతిశయం లేదుగా. నేను దినదినము చస్తానా, బతికేది ఏం కాదు, నాలో క్రీస్తే అనగా వాక్యము. నీవు వాక్యాన్ని నీ లోపల బతికిస్తే దేవుడు నిన్ను నిత్య జీవంలో బతికించేవాడై ఉన్నాడు.